వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, యాపిల్, పైనాపిల్, బనానా, మ్యాంగో ఇలా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్‌లో చాకోబార్‌కున్న క్రేజే వేరు కదా! ఈ వీడియోలో చాకోబార్ ఐస్ క్రీమ్‌ని సింపుల్‌గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ పాలు కాచేసాను. నార్మల్‌గా అయినా సరే పాలను యాడ్ చేసుకొని, పాలు కాగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో అరకప్పు మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి, ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్‌ని కూడా ఉండలేమీ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలల్లోకి ఒక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార అనేది మన ఇష్టం అండి. మనకు కావాల్సిన క్వాంటిటీలో మన టేస్ట్‌కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదారని కూడా యాడ్ చేసి, పంచదార కూడా కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్సర్‌ని కూడా యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే పాలు కొద్దిగా చిక్కబడతాయి. మరీ చిక్కబడనివ్వద్దు. వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా లైట్‌గా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మన దగ్గర గ్లాసులు ఉంటే గ్లాసులో యాడ్ చేసుకోవచ్చు. లేదు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉందండి. అందులో యాడ్ చేసి నేను ఇలా పైన ఫాయిల్ కవర్‌తో కవర్ చేసేసి కొద్దిగా హోల్ పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని అయితే పెట్టేశాను. ఇలా కాకుండా మనం నార్మల్‌గా చిన్న టీ గ్లాసులు గానీ, కాఫీ గ్లాసెస్ కానీ ఉంటాయి కదా! వాటిల్లో కూడా మనం ఈ చాకోబార్ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఒక 6 to 7 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకి చక్కగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మౌల్డ్స్‌లోనే కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న గ్లాసుల్లో కూడా యాడ్ చేసేసుకొని ఇలా స్టిక్స్ పెట్టేస్తే మనకి ఈజీగా ఫ్రీజ్ అయిపోతాయి. ఒక 6 అవర్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ గట్టిపడిపోతుంది కదా! అప్పుడు డార్క్ చాక్లెట్ కానీ, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కానీ ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని డబుల్ బాయిల్ మెథడ్‌లో చాక్లెట్‌ని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత కరిగిన చాక్లెట్‌ని పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్‌లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి ఫ్రీజ్ అయిపోయిన ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా! వీటిని ఫాయిల్ పేపర్ మొత్తం తీసేసి ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ నుంచి సెపరేట్ చేసేసి ఈ చాక్లెట్ మిశ్రమంలో డిప్ చేసేస్తే మనకి చాకోబార్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చాకోబార్‌ని రెడీ చేసేయొచ్చు.